గుంటూరు హౌసింగ్ బోర్డు కాలనీలోని శివం ఎన్టీఆర్ విద్యా మిషన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ విద్యా మిషన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం చైర్మన్ ఉప్పాల రఘుబాబు శనివారం విద్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, ఆర్థిక స్తోమత లేని 150 మందికి తమ విద్యాలయంలో ఈ నెల 15 వరకు అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యార్థులు ఇద్దరు 555, ఒకరు 543 మార్కులు సాధించారని గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ సహకారం, సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు నేతృత్వంలో తమ విద్యాలయాలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మార్కులు సాధిస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా నిన్ననే 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చున్నాయి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఒక పట్టుదలతో ఇవాళ మనం రిజల్ట్స్ అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ హై స్కూల్స్లో ఎంత అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో లోకేష్ గారికి, అలాగే కమిషనర్ గారికి, సెక్రటరీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అట్లాగే స్టేట్ సమగ్ర ఎస్పీడీ గారు బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉన్నాం. మా ఎన్టీఆర్ విద్యా మిషన్ తరఫున ఇవాళ కార్పొరేట్ సిస్టంలోనే మార్పులు చూసేవాళ్ళం గతంలో. ఇవాళ కార్పొరేట్ సిస్టమ్, సోకాల్డ్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే మనం వింటూ ఉంటామో అవి ఇవి అని చెప్పేసి పేర్లు, వాటిని తలతన్నే స్థాయిలో పక్కా ప్రణాళికతో లోకేష్ గారి విద్యాశాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, అలాగే ఇతరత్ర అధికారుల యొక్క సూపర్విజన్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు. దానికి మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి పట్టుదలతో, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంటే గవర్నమెంట్ స్కూల్స్లో పనిచేసే టీచర్సే ఎక్సలెంట్ స్టాఫ్ అని ఇది ప్రూవ్ చేసింది. ఇక్కడ దానిలో భాగంగానే వాళ్ళు డే స్కాలర్స్గా ఉండే పిల్లలకి వాళ్ళలో చాలా కొంతమంది తల్లిదండ్రులు లేని వాళ్ళు, అలాగే ఇద్దరు ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోలేని వాళ్ళు, ఇద్దరిలో ఒకరు లేని వాళ్ళు, బాగా పేదవాళ్ళు, ఇలాంటి పిల్లలను కూడా సపోర్ట్ చేయడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయం అనేటువంటి ఒక వ్యవస్థని, ఒక హాస్టల్ స్కూల్స్ వ్యవస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఆ పేద పిల్లలు, ఆదరణ లేని పిల్లలు, తల్లిదండ్రుల యొక్క ఆదరణ లేని పిల్లలకి ఎంతో అద్భుతమైనటువంటి సహకారం లభిస్తూ ఉన్నది. దీనికి ముఖ్యంగా ఈ సందర్భంలో అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 18 ఉన్నాయి ఈ ఎన్ఎస్సిబిఏవిలు, అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు. ఇవన్నీ కూడా జవసత్వాలతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఉన్నాయి ఇవాళ. దీనికి ప్రధాన కారణం మన మంత్రి లోకేష్ గారు, అలాగే ఎస్పీడీ గారు బి శ్రీనివాసరావు గారు. వీళ్ళు మరీ ముఖ్యంగా శ్రీనివాసరావు గారు ఐఏఎస్, ఎస్పీడీ ఈ వ్యవస్థని అద్భుతమైన వ్యవస్థగా, ఒక టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ పూర్ డిప్రైవ్డ్ క్యాండిడేట్స్ కోసం అన్నట్టుగా ప్రతి నిమిషం కూడా దానికోసం ఆలోచిస్తూ వాళ్ళకి అన్ని వసతులు ఇవ్వటం జరుగుతూ ఉంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, ముఖ్యంగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఎన్నో ఉపయోగకరమైనటువంటి ఈ పేద పిల్లల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో ఉపయోగమైన వ్యవస్థలు, మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మీరు చూస్తే ఇక్కడ హాట్ వాటర్ సిస్టమ్ కూడా, సోలార్ హాట్ వాటర్ సిస్టమ్, అలాగే బ్లాంకెట్స్, బెడ్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా కార్పొరేట్లో పిల్లలకి ఏవైతే అందిస్తున్నారో ఈ పిల్లలు మాకు అవి లేవే అనేటువంటి ఆలోచన లేకుండా చేస్తూ ఉండటం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. మన గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎలా అయితే ఉన్నాయో, ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీయ విద్యాలయాలు కూడా పిల్లలని మంచి విద్యార్థులుగా, మల్టీ టాలెంటెడ్గా మార్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. నిన్నగాక మొన్న చూస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు అధిరోహించడం జరిగింది. వరల్డ్లోనే రికార్డు సాధించడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత తీసుకొని అలా మన లోకేష్ గారు, అలాగే శ్రీనివాసరావు సారు, ఎస్పీడీ గారు అయితే కొంత దూరం ఆయన కూడా పిల్లల్లో ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయడం కోసం దానిలో ప్రయాణించి ఒక
జీల్ని వాళ్ళలో క్రియేట్ చేసి మేము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాదు, మేము దేన్నైనా సాధించగలిగినటువంటి ఒక అవకాశాన్ని, ఆలోచనని వాళ్ళల్లో ఉంచడం జరిగింది. నా పేరు శ్రీనిధి. నేను శివం యూఆర్ విద్యా మిషన్లో చదువుతున్నాను. శివం ఎన్టీఆర్ యూఆర్ విద్యా మిషన్. శివం ఎన్టీఆర్ యూఆర్ విద్యా మిషన్లో చదువుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు అమ్మ లేదు, మా అత్త నన్ను చూసుకుంటుంది. నేను ఇక్కడ బాగా చదువుకొని 10th క్లాస్ 537 మార్క్స్తో మంచి మార్కులు సాధించాను. ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి అంటే అవి చెప్పు. నాకు హాస్టల్ ఎలా ఉంది, హాస్టల్ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, టీచింగ్ ఇక్కడ టీచింగ్ మొత్తం బాగుండిద్ది. ఇక్కడ మేడమ్స్ బాగా చెప్తారు, సార్ బాగా చూసుకుంటారు అందరినీ, మంచి వసతులు ఇస్తారు అందరికీ, బాగుండిద్ది. మేము ఉండే రూమ్లు ఎలా ఉన్నాయి అట్లా మా వసతి చాలా బాగుంటుంది. భోజనం నేను బయటికి వెళ్తా, నువ్వు చెప్పాల్సుకుని చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను.